హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మన పార్లమెంట్ గురించి మన ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఇచ్చారు. అలాగే మన హిందూ హైదరాబాద్ ఎడిషన్లో కూడా ఫ్రంట్ పేజ్లో ఇచ్చారు. సో ఈనాడు పేపర్లో టైటిల్ చూసుకున్నట్లయితే లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం. అంతే సింపుల్గా చెప్పాలంటే మన స్పీకర్ని రిమూవ్ చేయాలి అని చెప్పి మన అపోజిషన్ పార్టీస్ రెడీ అవుతున్నాయి. సో ఈ టాపిక్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ యూపీఎస్ 2026 నోటిఫికేషన్ కూడా అవుట్ అయింది కాబట్టి ఆ 2026 ప్రిలిమ్స్లో మీకు ఈ స్పీకర్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి అసలు స్పీకర్ అంటే ఎవరు, డెప్యూటీ స్పీకర్ ఎవరు, వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు, వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ ప్రాసెస్ ఏంటి, సో ఒకవేళ రిజైన్ చేసి ఆ రిజిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇస్తారు, అసలు ప్రెసెంట్ ఎన్నో లోక్సభ ఉంది, సో ఆ డీటెయిల్స్ అన్ని కంపల్సరీ మీరు తెలుసుకోవాల్సినవి, అవన్నీ క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే హిందూలో టైటిల్ ఏంటంటే అపోజిషన్ మూవ్స్ మోషన్ టు రిమూవ్ లోక్సభ స్పీకర్ బిర్లా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఎస్పెషల్లీ మనకి లోక్సభలో ఉంది కాంగ్రెస్తో పాటు వేరే చిన్న చిన్న పార్టీస్ లైక్ సమాజ్వాడీ పార్టీ, డిఎంకే పార్టీస్ అన్నీ కలిసి ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ని పాస్ చేసేసి మనం స్పీకర్ని రిమూవ్ చేయాలని చెప్పి వాళ్ళు పనులు అనేది స్టార్ట్ చేశారు. ఆ పనుల్లో భాగంగా అరౌండ్ ఈ న్యూస్ పేపర్లో అయితే 103 మెంబర్స్ ఎంపీ సైన్ చేసినట్లు వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. బట్ వీడియో రికార్డ్ చేసే టైంకి డేటా వచ్చేసి 120 ఎంపీస్ దగ్గర నుంచి సైన్ అనేది తీసుకున్నారు అని చెప్పి చాలా రిపోర్ట్స్ అనేవి చెప్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీకర్ ఎవరు అంటే మనకి పార్లమెంట్లో 2 హౌసెస్ ఉన్నాయి, లోక్సభ ఉంది అండ్ రాజ్యసభ ఉంది. సో ఇప్పుడు లోక్సభలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, మనకి లోక్సభ ఉంది అండ్ రాజ్యసభ ఉంది. లోక్సభని లోవర్ హౌస్ అంటారు, రాజ్యసభని అప్పర్ హౌస్ అంటారు. ఓకే, ఇక్కడ మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఏం లేదు, సో నార్మల్గా మీరు డిబేట్స్, డిస్కషన్స్, రాజ్యసభ టీవీ అవి చూస్తున్నప్పుడు మనకి హౌసెస్లో సెషన్స్ అవుతున్నప్పుడు ఒకతను మధ్యలో కూర్చొని ఎస్ ఆర్ నో, ఆర్డర్ ఆర్డర్ లైక్ దట్ హీ వాంట్స్ టు కంట్రోల్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద హౌస్ అనమాట. సో ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ మనకి లోక్సభలో వచ్చేసి స్పీకర్ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ మనకి వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ ఇస్ ఎక్స్ అఫీషియో మెంబర్ అనమాట. ఎక్స్ అఫీషియో అంటే ఏం లేదు, ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళ ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి ఈ రాజ్యసభకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారనమాట. సో ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా తెలిసింది మనకి ఇప్పుడు ఏంటంటే లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. అండ్ స్పీకర్ సంబంధించి కొన్ని ఆర్టికల్స్ అయితే మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఆర్టికల్స్ వచ్చేసి 93, 94, 95 అండ్ 96. కాబట్టి అతన్ని కాన్స్టిట్యూషనల్ అండ్ సెరిమోనియల్ హెడ్ ఆఫ్ లోక్సభ అని కూడా అనడం జరుగుతుందన్నమాట. అండ్ అసలు స్పీకర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మనకి ఎన్ని సెషన్స్ ఉన్నాయి, బిఎండబ్ల్యూ కదా, బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ అండ్ వింటర్ సెషన్. ఈ సెషన్స్లో కంపల్సరీ మనకి మెంబర్స్ అనేవాళ్ళు ఇలా కూర్చుంటారు కదా లోక్సభలో. సో ఎంతమంది మెయింటైన్ అవుతున్నారు, ఎస్పెషలీ మనకి డెకోరం అంటే మినిమం నెంబర్స్ ఆఫ్ ఎంపీస్ అనేవి కంపల్సరీ అక్కడ ఉంటేనే మన డిస్కషన్స్, డిబేట్, బిల్లులు పాస్ చేయడం అదంతా అవుతుంది. కాబట్టి ఎస్పెషలీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఎంపీస్ని మెయింటైన్ చేయాలో డిసైడ్ చేసేది స్పీకర్ అనమాట. అండ్ హీ హ్యాస్ టు మెయింటైన్ ద మినిమం నెంబర్ అట్లీస్ట్. అండ్ అంతేకాకుండా మనకి హౌసెస్లో జరుగుతున్న బిజినెస్ అంతా మన కాన్స్టిట్యూషన్ ప్రకారమే జరుగుతుందా, అలాగే మన రూల్డ్ బుక్స్ జరుగుతుందా లేదా అని కూడా చూసేది స్పీకర్. అంతేకాకుండా మన యొక్క లెజిస్లేషన్ ప్రాసెస్, మన హౌసెస్లో ఏం జరుగుతాయి, బిల్స్ పాస్ అవ్వడం, లాస్ అవ్వడం, అదంతా లెజిస్లేషన్ ప్రాసెసే కదా. సో మనకి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే మనకి 3 ఆర్గాన్స్ ఉంటాయి. అవేంటి, లెజిస్లేచర్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఒకటి, నెక్స్ట్ జ్యుడిషియరీ ఒకటి. లెజిస్లేచర్ వర్క్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ ఆఫ్ లాస్, మన చట్టాలు అన్నీ ఎవరు చేస్తారు అంటే లెజిస్లేచర్ చేస్తుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే మనం చేసిన లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఎందులో మనకి మినిస్ట్రీస్, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వస్తారనమాట. సో ఇక్కడ జ్యుడిషియరీ వచ్చేసి మన జడ్జెస్, సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అవన్నీ జ్యుడిషియరీలో పార్ట్. ఇవేం చేస్తాయంటే మనం చేసిన లాస్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నాయా లేదా అని చూస్తాయి అనమాట.
ఇన్ కేస్ మనం చేసిన లాస్ అకార్డింగ్ టు మన రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంటే ఎస్ ఇట్స్ ఓకే అని చెప్తాయి. ఇన్ కేస్ అవి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం లేవు అంటే వాటిని కొట్టేసి నల్ అండ్ వాయిడ్ అని చెప్పి అథారిటీ అనేది జ్యుడిషియరీకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం పార్లమెంట్లో చూసుకున్నట్లయితే సెషన్స్, ఈ డిస్కషన్స్, డిబేట్స్ అవన్నీ ఏంటంటే లెజిస్లేచర్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, లాస్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ లా మేకింగ్ ప్రాసెస్, లెజిస్లేచర్ అనేది స్మూత్గా ఉండాలి, ఎప్పుడు హార్ష్గా లేకుండా, కొట్టుకోవడం, దెబ్బలాడడం లేకుండా స్మూత్గా లా మేకింగ్ ప్రాసెస్ అనేది అవ్వడానికి స్పీకర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి లెజిస్లేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు స్పీకర్ ఎప్పుడు ఇంపార్షియల్గానే ఉండాలి, ఏ పొలిటికల్ పార్టీ సైడ్ అనేది పార్షియాలిటీ చూపించకూడదు. సో ఇప్పుడు ఈ అలిగేషన్స్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ స్పీకర్ న్యూస్లో ఎందుకుందంటే ఇప్పుడు మన స్పీకర్ బిర్లా ఏ యాక్షన్ చేసినా కూడా బీజేపీ సైడే పార్షియాలిటీ చూపిస్తున్నాడు, అసలు ఇంపార్షియల్గా బిహేవ్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడున్న అపోజిషన్ పార్టీస్ వాళ్ళందరూ కలిసి అతను రిమూవ్ చేయాలని చెప్పి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ ఎలా జరుగుతుందో చూద్దాం, దాని తర్వాత వాళ్ళు చేసే అలిగేషన్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. సో ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ చూసుకున్నట్లయితే స్పీకర్ని మన లోక్సభ మెంబర్స్ నుంచే మనం ఎన్నుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇది మన లోక్సభ అనుకోండి, ఇందులో మెంబర్స్ ఉంటారు, ఇక్కడ మన స్పీకర్ అనేది కూర్చుంటారు కదా. సో ఏంటంటే ఇక్కడున్న మెంబర్స్లోనే ఒక మెంబర్ని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ స్పీకర్ అంటే ఏం చెప్తారు, ఈ మెంబర్స్లో ఇతను కూడా ఒక మెంబర్ కాబట్టి కంపల్సరీ లోక్సభ మెంబర్స్కి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీట్ అవ్వాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్ థింగ్. అండ్ నెక్స్ట్ ఎలక్షన్ ప్రాసెస్కి డేట్ అనేది డిసైడ్ చేస్తారు కదా, ఆ డేట్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పీకర్ కింద మన డెప్యూటీ స్పీకర్ కూడా ఉంటారు. ఆ డెప్యూటీ స్పీకర్ ఎలక్షన్ డేట్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు స్పీకర్ ఆ డెప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్ డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో స్పీకర్ ఎలక్షన్ డేట్ డిసైడ్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ డెప్యూటీ స్పీకర్ ఎలక్షన్ డేట్ డిసైడ్ చేసేది స్పీకర్. ఓకే, స్పీకర్ ఆఫ్ లోక్సభ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ డేట్ని ఎప్పుడు ఫిక్స్ చేశారు అంటే మనకి కొత్తగా హౌస్ అనేది ఫామ్ అయింది, ఎలక్షన్స్ అయ్యాయి, లోక్సభ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ హౌస్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ హౌస్లో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి నెక్స్ట్ స్పీకర్ యొక్క ఎలక్షన్ డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఇది బేసిక్ ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ ఇన్ లోక్సభకి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు ఎలాంటి ఎలిగేషన్స్ చేశారు, ఎందుకు రిమూవ్ చేయాలనుకుంటున్నారు అంటే మనందరికీ తెలుసు ఈ సంవత్సరం 2026లో బడ్జెట్ సెషన్ అనేది నడుస్తూనే ఉంది కదా. సో ఆ సెషన్ని ఫస్ట్ అడ్రస్ చేసేది మన ప్రెసిడెంట్ అనమాట. అక్కడ మనం మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనే మోషన్ని పాస్ చేయడం జరుగుతుంది. ఆ మోషన్ ఆఫ్ థ్యాంక్స్లో మన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు, ఇప్పుడు రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా మైక్ అనేది కట్ చేయడం జరిగింది. అది ఫస్ట్ ఎలిగేషన్. అండ్ సెకండ్ ఎలిగేషన్ వచ్చేసి ఒక బీజేపీ ఎంపీ, అతని పేరు నిషికాంత్ దుబే అనమాట. అతను మిస్కండక్ట్, బిహేవియర్ బాగా లేకపోయినా కూడా అతని పైన ఎలాంటి యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయలేదు అని చెప్పి సెకండ్ రీజన్ చెప్పారు. అండ్ థర్డ్ వచ్చేసి ఎస్పెషలీ కాంగ్రెస్ ఉమెన్ ఎంపీస్ మీద అన్సబ్స్టాన్షియేట్ ఛార్జెస్, అంటే వాళ్ళ మీద చేయని నిందలు మోపడాలు అలాంటి చేశారు అని చెప్పి ఛార్జెస్ ఉన్నాయని ఇతను అపోజిషన్ పార్టీ వాళ్ళ క్లెయిమ్స్ అనేవి కూడా సరిగా తీసుకోవట్లేదు, వాళ్ళని అబ్యూస్ చేస్తున్నారు అని చెప్పి థర్డ్ అలిగేషన్. అండ్ ఫోర్త్ వచ్చేసి అసలు ఎలాంటి రీజన్ లేకుండా 8 అపోజిషన్ ఎంపీస్ వాళ్ళని రిమూవ్ చేశారు అని ఇంకొక రీజన్ చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా అపోజిషన్ ఎంపీస్కి వాళ్ళ వాయిస్ రేస్ చేయకుండా, ఎస్పెషలీ కొన్ని క్వశ్చన్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ని రేస్ చేయనివ్వకుండా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానివల్ల డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఆఫ్ లోక్సభ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అతన్ని రిమూవ్ చేయాలని చెప్పి ఈ అపోజిషన్ పార్టీ మొత్తం ట్రై చేస్తున్నారనమాట. సో ఇవి వాళ్ళు చెప్పిన రీజన్స్. అండ్ ఇప్పుడు మనం రివ్యూల్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనం కొన్ని ఆర్టికల్స్ అయితే చూసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఎలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే పేర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలం ఏ ఇస్తారు, కాలం బి ఇస్తారు. ఇక్కడ మీకు ఆర్టికల్స్ 93, 94 అండ్ రీసెంట్గా మనకి ఆర్టికల్ 200, 200A అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి
ఆర్టికల్ 142, 143 అవన్నీ న్యూస్లో ఉన్నాయి కదా రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. అలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇచ్చేసి ఆర్టికల్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇందులో ఏ పేర్స్ కరెక్ట్ 1, 2, 3 అని ఇచ్చేసి 2 and 4 కరెక్ట్, 2, 4, 5 కరెక్ట్, ఓన్లీ 3 పేర్స్ కరెక్ట్, 2 పేర్స్ కరెక్ట్, అలా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి దీన్ని మీరు క్లియర్గా చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అసలు లాస్ట్ 1 to 1.5 year నుంచి న్యూస్లో ఉన్నాయి కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి. అండ్ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ గురించి కూడా మనకి ఆర్టికల్స్ 324, ఆర్టికల్ 325, ఆర్టికల్ 326 కూడా న్యూస్లో ఉన్నాయి. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే, ఎవ్రీ ఆర్టికల్ అవసరం లేదు, ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ రాసి పెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఆర్టికల్ 93 చూసుకున్నట్లయితే లోక్సభ స్పీకర్ని అలాగే డెప్యూటీ స్పీకర్ని ఇద్దరిని వాళ్ళలోని మెంబర్స్ నుంచే ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్పీకర్ డెప్యూటీ స్పీకర్ వచ్చేసి మెంబర్స్ ఆఫ్ లోక్సభ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 94 ఈ స్పీకర్ యొక్క వెకేషన్, రెసిగ్నేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ స్పీకర్ గురించి చెప్తాయన్నమాట. సో ఏంటంటే ఒకసారి స్పీకర్గా ఎన్నుకున్న తర్వాత ఒక పొలిటికల్ పార్టీ నుంచి తను వెకేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు రిజైన్ చేసినప్పుడు వాళ్ళ రిజిగ్నేషన్ లెటర్ని డెప్యూటీ స్పీకర్కి అనేది ఇస్తారు. సో యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి 2019 నుంచి మన 18th లోక్సభలో డెప్యూటీ స్పీకర్ లేరు. అట్లాంటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మన ఓం బిర్లా సార్ ఇప్పుడు రెసిగ్నేషన్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు అంటే సెక్రటరీ ఆఫ్ లోక్సభకి ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ మీరు నోట్ చేసుకోండి. If in case deputy speaker is not available in Lok Sabha, to whom speaker can give his resignation letter అని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేంటి సెక్రటరీ ఆఫ్ లోక్ సభ అనమాట. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ పాయింట్ మీద కూడా యూపీఎస్సీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా క్వశ్చన్ వస్తుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్పీకర్ అని చెప్పి దాని కింద మీకు 2 to 3 స్టేట్మెంట్స్ వస్తాయి కదా. ఒక స్టేట్మెంట్ ఏంటంటే స్పీకర్ కెన్ రిజైన్ బై రైటింగ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్పీకర్ కెన్ రిజైన్ బై రైటింగ్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆ స్టేట్మెంట్స్ అనేవి ఇన్కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డెప్యూటీ స్పీకర్కి ఇవ్వాలి. ఇన్ కేస్ డెప్యూటీ స్పీకర్ లేనప్పుడు మాత్రం సెక్రటరీ ఆఫ్ లోక్సభకి ఇస్తారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీ కెన్ బి రిమూవ్డ్ బై రిజల్యూషన్ పాస్డ్ బై ఎఫెక్టివ్ మెజారిటీ. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ హౌసెస్ని రిమూవ్ చేయాలి అన్నప్పుడు మనకు కావాల్సింది ఇఫెక్టివ్ మెజారిటీ. అసలు ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి అంటే మనకి హౌస్ ఉంటుంది కదా, హౌస్లో మెంబర్స్ ఉంటారు కదా. సో కొన్ని సీట్స్ అనేవి వేకెంట్ ఉంటాయి. ఓకే, కొన్ని సీట్స్ వేకెంట్ ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మైనస్ వేకెంట్ సీట్స్, వేకెన్సీ తీసుకొని ఇప్పుడు ఇందులో నుంచి మెజారిటీ మెంబర్స్ కంపల్సరీ ఈ రెజల్యూషన్ని పాస్ చేసినట్లయితే దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిమూవ్ చేయడానికి మనకు కావాల్సింది ఎఫెక్టివ్ మెజారిటీ. ఈవెన్ లక్ష్మీకాంత్ 7th ఎడిషన్లో కూడా అక్కడ అబ్సల్యూట్ మెజారిటీ అని ఉంది, దాన్ని కొంచెం తీసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్పీకర్ని రిమూవ్ చేయడం గురించి మన యాంటీ డిఫెక్షన్ లా Schedule 10th లో కూడా ఉందన్నమాట. అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, అది దాన్ని 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. అందులో కూడా రిమూవల్ ఆఫ్ స్పీకర్ గురించి మాట్లాడడం జరిగింది, ఈ ఆర్టికల్సే కాకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 95 ఏం చెప్తుంది అంటే ఇన్ కేస్ ఈ స్పీకర్ పోస్ట్ అనేది వేకెంట్గా ఉన్నప్పుడు ఆర్ స్పీకర్ని రిమూవ్ చేసినప్పుడు ఇన్ కేస్ మనకి సెషన్ జరుగుతుంది అని అంటే దాన్ని ఎవరు ప్రిసైడ్ చేస్తారు అంటే డెప్యూటీ స్పీకర్, స్పీకర్ యొక్క రోల్ని పర్ఫామ్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ యూపీఎస్సీ ఎలా అడుగుతుందంటే ఇఫ్ స్పీకర్ పోస్ట్ ఇస్ అబ్సెంట్ ఆర్ రిమూవ్డ్ ద డ్యూటీ ఆఫ్ స్పీకర్ ఇస్ టేకెన్ అప్ బై చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే డెప్యూటీ స్పీకర్ అనేది ఫంక్షన్ చేస్తారు. ఇన్ కేస్ డెప్యూటీ స్పీకర్ లేనప్పుడు మనకి ప్యానెల్ ఉంటుంది, ఆ ప్యానెల్లో ఒక మెంబర్ 10 members ప్యానెల్ ఉంటుంది కదా, ఆ మెంబర్ ఆఫ్ ప్యానెల్లో ఉండి వాళ్ళు ఈ డ్యూటీని చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 96. ఆర్టికల్ 96 చాలా చాలా ఇంపార్టెంట్, దీని మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేంటంటే మనకి ఎవ్రీ 5 yearsకి లోక్సభ అనేది డిజాల్వ్ అవుతుంది కదా, ఎవ్రీ 5 yearsకి లోక్సభ డిజాల్వ్ అవుతుంది, బట్ రాజ్యసభ మాత్రం డిజాల్వ్ అవ్వదు. అది బేసిక్
డిఫరెన్స్ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ. సో అలా 5 yearsకి మన లోక్సభ అనేది డిజాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మెంబర్స్ ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ హౌస్ని వెకేట్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, కానీ స్పీకర్ పోస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. సో స్పీకర్ ఎప్పుడు వెళ్ళిపోతాడు అంటే, పాత స్పీకర్ ఎప్పుడు వెళ్ళిపోతాడు అంటే, సో నెక్స్ట్ ఎలక్షన్స్ అవుతాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ మనకి కొత్త హౌస్ అనేది ఫామ్ అవుతుంది కదా. కొత్త హౌస్లో మళ్ళీ నెక్స్ట్ స్పీకర్ని ఎన్నుకునేంత వరకు అతను అక్కడే ఉంటారనమాట. ఓకే, రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చేంత వరకు ఈ స్పీకర్ అక్కడే ఉంటారు. దాని తర్వాత ఈ స్పీకర్ పోస్ట్ అనేది డిజాల్వ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పీకర్ ఎప్పుడు ఓటేస్తారు? నార్మల్గా ఏదైనా బిల్ పాస్ చేశారు ఆర్ ఎల్స్ ఏదైనా మోషన్ పాస్ చేయాలన్నప్పుడు ఓటింగ్ అనేది చేస్తారు కదా. ఇక్కడ స్పీకర్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ అనేది వేయరు. ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ అనేది అసలు వేసే ఛాన్స్ అనేది లేదు. ఓన్లీ ఇన్ కేస్ టై అయినప్పుడు మాత్రమే, ఎస్ నో సేమ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ టైని బ్రేక్ చేయడానికి కాస్టింగ్ ఓట్ అనేది వేస్తారనమాట. ఓకే, ఈ స్పీకర్ ఇక్కడ ఉన్నప్పుడు కాస్టింగ్ ఓట్ మాత్రమే వేస్తారు. కానీ ఇన్ కేస్ మనం ఈ రిమూవ్ చేయాలి స్పీకర్ అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు స్పీకర్ ఈ పోస్ట్లో ఉండడు కదా. స్పీకర్ అప్పుడు ఇందులో ఒక మెంబర్ లాగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ స్పీకర్ ఉన్నప్పుడు ఈయన రిమూవ్ చేయాలని రిజల్యూషన్ పాస్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క ఓటింగ్లో ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ అనేది వేస్తారు. సో ఇక్కడ ఒకసారి పొజిషన్ చూసుకోండి. ఇక్కడ ఉంటే మాత్రం ఓన్లీ కాస్టింగ్ ఓట్ వేస్తారు. ఇక్కడికి వచ్చాడు అని అంటే అతను కూడా మిగతా ఎంపీస్ లాగే సేమ్ అతను కూడా ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ చెప్పిన పాయింట్ ఇక్కడ ఆర్టికల్ 96లో ఉంది. అదేంటంటే స్పీకర్ డస్ నాట్ వెకేట్ హౌస్ ఆన్ డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ అంటిల్ న్యూ హౌస్ మీట్. ఫస్ట్ ఎలక్షన్ ఎస్పెషల్లీ స్పీకర్ గురించి మాట్లాడినప్పుడు వరకు అతను అక్కడే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది ఆర్టికల్ 96. అండ్ నెక్స్ట్ మనం రిమూవల్ ప్రాసెస్ చూసినట్లయితే స్పీకర్ ఆఫ్ లోక్సభ కెన్ బి రిమూవ్డ్ బై రిజల్యూషన్. ఈ రిజల్యూషన్ అట్లీస్ట్ 50 members సపోర్ట్ అయితే చేయాలి. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న సినారియో చూసుకున్నట్లయితే అరౌండ్ 120 members సపోర్ట్ చేస్తున్నారు అనమాట ఈ రిమూవల్ ప్రాసెస్కి. అండ్ ఈ రిమూవల్ ప్రాసెస్లో ఈ రెజల్యూషన్ ఫస్ట్ సైన్ చేసిన తర్వాత మెంబర్స్ దాన్ని తీసుకొచ్చి ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత ఏంటంటే ఈ ప్రొసీడింగ్స్ అన్నీ ఆ స్పీకర్ మీదనే అలిగేషన్స్ రిమూవ్ చేయాలంటున్నారు కాబట్టి ఆ స్పీకర్ దాన్ని రిసైడ్ చేయడం అనమాట. స్పీకర్ వచ్చేసి మిగతా ఎంపీస్లో పాటు కూర్చొని ఆ యొక్క డిబేట్స్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీకర్కి రిమూవ్ చేస్తున్నాము మీ మీద అన్నట్టు రిజల్యూషన్ పాస్ చేస్తున్నామని 14 days ముందే నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఈ నెంబర్ ఆఫ్ డేస్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. 14 days ఆఫ్ ప్రయర్ నోటీస్ అనేది స్పీకర్కి ఇస్తారనమాట. అండ్ దాని తర్వాత ఈ రిజల్యూషన్ ఫర్ రిమూవల్ ఆఫ్ స్పీకర్కి అరౌండ్ మనకి ఎఫెక్టివ్ మెజారిటీ అనేది కావాలి. ఎఫెక్టివ్ మెజారిటీ ఏంటో నేను క్లియర్గా చెప్పాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి అతను ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్లా అక్కడ కూర్చోవడం జరగదు, వేరే పర్సన్స్ కూర్చుంటారన్నమాట. ఇక్కడ డెప్యూటీ స్పీకర్ అనేది కూర్చుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క రిమూవల్ ప్రాసెస్లో ఆయన అక్కడ మాట్లాడడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఆ ప్రొసీడింగ్స్లో ఆయన పార్ట్ కూడా, అంటే అతను అక్కడే కూర్చొని అందులో పార్ట్ కూడా అవ్వడం జరుగుతుంది. అతను ఇన్ కేస్ ఓట్ కూడా వేయాలి అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్లో అతను ఓట్ కూడా వేస్తారనమాట. ఓకే, సో ఇదనమాట రిమూవల్ ప్రాసెస్. ఇన్ కేస్ ఆ రెజల్యూషన్ పాస్ అయినట్లే ఆ రోజే అతన్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్పీకర్కి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదనమాట ఇన్ డీటెయిల్ అబౌట్ స్పీకర్ రిమూవల్ ప్రాసెస్ ఇన్ లోక్సభ. అండ్ దట్స్ ఆల్ గైస్. అండ్ ఎక్కడెక్కడ మీకు యూపీఎస్సీ ట్రాప్స్ పెడుతుందో కూడా అవన్నీ నేను క్లియర్గా చెప్పాను. సో క్లియర్గా వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ స్పీకర్ మీద ఇంతకుముందు పీవైక్యూస్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ట్రై టు సాల్వ్ దెమ్. దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటంటే అసలు యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది ఈ టాపిక్ మీద అని చెప్పి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ యాజ్ వెల్ as updates on current affairs
అండ్ ఈవెన్ మీకు చాలా యూపీఎస్సీ రిలేటెడ్ గైడెన్స్ వీడియోస్ కూడా ఈ ఛానల్ ద్వారా వస్తాయి. డోంట్ మిస్ దోస్ అప్డేట్స్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.